శ్రీమాత్రే నమః. అందరికీ శుభోదయం అండి. ఈరోజు మార్గశిర లక్ష్మీవారం. అందరూ పూజ హడావిడిలో ఉంటారని అనుకుంటాను. నా పూజ అయిపోయింది. అయితే ఈరోజు ఒక విషయం చెప్తున్నానండి. నాకు చాలా రోజుల నుంచి ఒకళ్ళు మెసేజ్ చేస్తూ ఉంటారు. ఆవిడ పాపం తరచూ ఈ మధ్య మా వారు ఎక్కడికి తీసుకెళ్ళరు, నేను ఇంట్లోనే పూజలు అవి చేసుకుంటూ అలా ఉంటాను అని అస్తమాను పెడుతూ ఉంటారు మెసేజ్. చాలా బాధ అనిపిస్తుంది. ఎవరికైనా ఎక్కడికైనా భర్తతో కలిసి వెళ్ళాలని ఉంటుంది కదా. ఆవిడ పాపం అలా ఇంట్లోనే ఉండి ఏవో ఇంటి పనులు, పూజలు, వాటికి సంబంధించినవన్నీ చేసుకుంటూ ఉంటారు. ఎవరికైనా ఎల్లకాలము అలా ఇంట్లో 4 గోడల మధ్య ఉండిపోవడం కష్టం కదా. నేను ఆవిడకి ధైర్యం చెప్తూ, తప్పకుండా ఆయన మారుతారు, మిమ్మల్ని తీసుకెళ్తారు అలా చెప్తూ ఉంటాను. రిప్లై ఇచ్చినప్పుడు బాధ అనిపించి, మరి అంతకన్నా ఏం చేయగలుగుతాం. మరి ఈవిడ ఒప్పుకొని ఆయన తీసుకెళ్ళిపోతే ఈవిడ వయసు వాళ్ళతో ఈవిడ ఎక్కడికైనా వెళ్ళొచ్చు కదా. మరి అందుకు ఒప్పుకోరేమో, మనకు పూర్తిగా విషయం తెలీదు. కాకపోతే ఆవిడ పెట్టే మెసేజ్ చూస్తే బాధ అనిపిస్తుంది అన్నమాట. ఇంకా ఈ రోజుల్లో కూడా అలా భార్యను ఎక్కడికి తీసుకెళ్లకుండా ఉన్నారా అంటే ఇప్పటి జనరేషన్ కాదనుకోండి, ఇప్పటి పిల్లలు కాదు వాళ్ళు. కానీ మన క్రితం జనరేషన్ వాళ్ళైనా ఇప్పటి వాళ్ళని చూసైనా మారాలిగా, అందరినీ చూసి మారాలిగా. మరి ఆవిడ సమస్య ఏమిటో, ఆయన ఎందుకు తీసుకువెళ్ళరో తెలీదు. బయటికి తీసుకెళ్ళరు, నేను ఇంట్లోనే ఉంటాను, పూజ చేసుకుంటూ ఉంటాను, పనులు చేసుకుంటూ ఉంటాను అంటూ ఉంటారు తరచూ. ఎక్కడికి తీసుకెళ్ళరని. కానీ అది విన్నప్పుడు, చదివినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. ఎవరికైనా ఎక్కడికైనా వెళ్ళాలనిపిస్తుంది కదా. 4 గోడల మధ్యన ఉండాలని ఎవరికీ అనిపించదు. పైగా అలాగే ఉండిపోకూడదు కూడా. ఒక మాట అలా బయటకు వెళ్తే కాస్త బయట ఆక్సిజన్, అది గాలి చెట్లది అది పీల్చుకుని ఉంటే శరీరానికి కొంత శక్తి వస్తుంది, మనసు కూడా కొంత రిలాక్స్ అవుతుంది. బయటికి వెళ్తే ఎప్పుడైనా ఒకసారైనా వెళ్ళపోతే, నెలకొక్కసారైనా బయటకు వెళ్ళపోతే, ఇంట్లోనే ఉండిపోతే అది రకరకాల అనారోగ్యాలకు కూడా కారణం అవుతుంది. ఎందుకంటే బ్రెయిన్ రిక్రియేషన్ని కోరుతుంది. మరి ఆవిడ సమస్య ఏమిటో, ఆయన ఎందుకు తీసుకెళ్ళడో, కానీ ఆయన మారి ఆవిడ పాపం తీసుకెళ్ళాలి అని మాత్రం నేను కోరుకుంటున్నాను. మన వాళ్ళందరూ కూడా ఆవిడ తరపున పాపం మీరు అనుకోండి, మీరు కూడా ఆవిడ భర్తలో మార్పు రావాలి, ఆవిడకి బయటికి వెళ్ళాలి అని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే అంటాను కదా, అందరూ అనుకున్నది ఎప్పుడో అవుతుంది ఒకళ్ళు అనుకున్న కన్నా అని. ఆవిడ అలా అస్తమానం కామెంట్ చేస్తే నాకు చాలా బాధ అనిపిస్తుంది, అయ్యో అనిపిస్తుంది. అందుకని చెప్తున్నాను. ఆవిడ కూడా ధైర్యాన్ని చెప్తూ ఉంటాను. ఎప్పుడూ ఒకలా ఉండవండి, రోజులు మారుతాయి, తప్పకుండా ఆయన మిమ్మల్ని తీసుకెళ్తారు అని చెప్పి. అంతకన్నా మనం ఏం చేయలేం కదా. అలాగే ఆవిడ భర్తలో మార్పు రావాలి అని కూడా అనుకుంటూ ఉంటాను. అదండి. కానీ పూర్వకాలం ఎప్పుడో ఉండేవారు, చాలా పూర్వకాలం అలా భార్యను ఎక్కడికి తీసుకెళ్లకుండా. చాలా రోజులు మన అమ్మల రోజుల్లో కూడా వాళ్ళు బయటకు వెళ్ళేవారు, ఇలాగ ఇంట్లోనే ఎక్కడ ఉండిపోయేవారు, ఏముండేవారు కాదు. భర్త తీసుకెళ్ళిపోతే చుట్టాలతోనో, అక్క చెల్లెళ్ళతోనో, వాళ్ళు వచ్చినప్పుడు ఇరుగు పొరుగు ఎవరితో అయినా వెళ్తారు కొంతమంది. మరి పాపం ఆవిడ ఎవరితోనూ వెళ్లకుండా అలా ఇంట్లోనే ఉండిపోతున్నారు. ఏమిటో ఈ మరి మగవాళ్ళు రకరకాలుగా ఉంటూ ఉంటారు. ఇలాగా ఒక రకము అని చెప్పలేము. వాళ్ళని బట్టి వాళ్ళని చేసుకున్నాక మన జీవితాలు ఆధారపడి ఉంటూ ఉంటాయి. అది మన అదృష్టం అనుకోవాలా, దురదృష్టం అనుకోవాలా, ఇలాగా అన్నది తెలియదు. మన కర్మ, పూర్వజన్మ ప్రారంధం అనుకోవాలా అని. ఏదేమైనా ఆవిడ అలా మెసేజ్ చేస్తున్నప్పుడు అలా మాత్రం చాలా చివుక్కుమ అనిపిస్తుంది, అయ్యో అని చెప్పి. ఎందుకంటే ఎవరితో అయినా కాకపోతే ఆయన తీసుకెళ్ళిపోతే ఎవరితో అయినా పంపించాలి కదా. ఇంకా ఇలాంటి వాళ్ళు ఉన్నారా అని ఆశ్చర్యం అనిపిస్తుంది. మనుషులు ఎందుకు అలా ఏడిపించుకు తింటారు ఒకళ్ళని అలా ఇంట్లోనే పడేసి అని అనుకుంటున్నాను. మరి చాలామంది ఎవరు అయితే అలా ఏం ఉండడం లేదు. పెద్దవాళ్ళు కూడా అందరూ సరదాగా వాళ్ళకి వెళ్ళాలనిపిస్తుంది, భార్యని తీసుకెళ్తారు. నాకు తెలిసి ఒకళ్ళు ఉన్నారు, ఒక జంట, పిల్లలు యుఎస్లో ఉంటారు, భార్యాభర్త ఇక్కడ ఉంటారు, పెద్దవాళ్ళే, 70 ఏళ్ళు అలా ఉంటాయి పైన. వాళ్ళు వచ్చిన కొత్త సినిమాకల్లా వెళ్తూ ఉంటారు చక్కగా భార్యాభర్తలు.
అబ్బా వీళ్ళకి ఇంకా సినిమా ఇంట్రెస్ట్ ఉందా? ఎందుకంటే ఈ టీవీలు, ఈ ఆండ్రాయిడ్ టీవీలు అన్నీ వచ్చాక ఏం కావాలంటే ఓ 15 రోజులు తిరిగేటప్పటికి ఓటీటీలో వచ్చేస్తున్నాయి. అలా చూస్తున్నారు. ఎందుకంటే థియేటర్లో వెళ్ళి 3 గంటలు కూర్చుని ఓపిక కూడా ఎవరికీ ఉండట్లేదు. వీళ్ళు భలే వెళ్తూ ఉంటారే అనుకుంటూ ఉంటాను. కానీ వాళ్ళకి అది రిక్రియేషన్ అయ్యి ఉంటుంది, ఏమీ తోచక అని. ఒకసారి డీమార్ట్కి అలాంటి వాళ్ళ చోటుకి వెళ్తారు, ఒకసారి సినిమాలకు వెళ్తారు, ఒకసారి ఏవో తీర్థయాత్రలకు వెళ్తారు. అలా చక్కగా భలే స్పెండ్ చేస్తారండి వాళ్ళ టైంని వాళ్ళు. అది చాలా మంచి విషయం, సంతోషించవలసిన విషయం, చాలా అదృష్టం కూడా. అలా ఇద్దరు ఒకే అండర్స్టాండింగ్తో ఉండి ఆ ఏజ్లో కూడా చక్కగా తిరుగుతూ ఉన్నారు అంటే. ఇంకోళ్ళు ఉన్నారు మాకు తెలిసిన వాళ్ళు, వాళ్ళు మా బంధువులే కూడా. వాళ్ళు అన్ని పుణ్యక్షేత్రాలకి వెళ్ళిపోతూ ఉంటారు. దగ్గర దగ్గర 75-80 మధ్యలో ఆయనకు ఉంటాయి, ఆవిడకి 70 ఏళ్ళ పైన ఉంటాయండి. నిజంగా భగవంతుడు ఇచ్చిన అదృష్టం అనుకోవాలి. ఓపిగ్గా అన్నీ తిరిగిన పుణ్యక్షేత్రాలే మళ్ళీ తిరుగుతూ ఉంటారు. ఈ రోజుల్లో అంత ఓపిక చిన్నవాళ్ళకి కూడా ఎవరికి ఉండడం లేదు. కాళ్ళు నొప్పులో ఏవో బాధలు సమస్యలు ఉంటున్నాయి. చాలా ఓపికగా చాలా ఇదిగా తిరిగేస్తూ ఉంటారు. మళ్ళీ ఎవరైనా కానీ అంత చక్కగా తిరుగుతారు. అదృష్టం పుణ్యం అన్నీ బాగానే ఉన్నాయి. ఎవరైనా తిరుగుతుంటే ఎక్కడికైనా వెళ్తే మాత్రం వాళ్ళు సహించలేరు. అదొక ఇది కూడా ఉంది. వాళ్ళు వెళ్ళిపోతున్నారు అనుకుంటారు. ఇంతకీ వీళ్ళు తిరిగినంతగా ఎవరూ తిరగలేరు, కానీ చక్కగా వెళ్తారు. అది చాలా అదృష్టం. ఆ వయసులో కూడా ఓపిక ఇచ్చి భగవంతుడు అన్ని పుణ్యక్షేత్రాలు తిరుగుతున్నారంటే అది నిజంగా అదృష్టమే. అలా ఎవరికి తోచినట్టు వాళ్ళు కాలాన్ని తోచలేదు అన్న మాట లేకుండా, పిల్లలు దూరంగా ఉన్నారు అన్న మాట లేకుండా, భార్యాభర్తలు కలిసి మరి కాలాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు చాలామంది. మరి ఈవిడ పాపం అంత పెద్ద ఆవిడ కాదు, కానీ ఎందుకో ఈవిడ భర్త తీసుకెళ్ళాలి అని అనుకుంటున్నాను. ఇంకా అలాంటి బయటికి తీసుకెళ్ళని మగవాళ్ళు ఉన్నారని ఆశ్చర్యంగా కూడా ఉంది నాకు. అదండి ఈరోజు టాపిక్. ఇంకా కూడా ఇలా పాతకాలంగా అలా ఉంచేస్తున్నారా ఆడవాళ్ళని అని అనిపిస్తోంది. ఇది ఈరోజు నేను చెప్పదలుచుకున్న విషయం. మీరందరూ కూడా మీకు ఇలాంటి అనుభవాలు తెలుసా? మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అక్కడ మాట్లాడుకుందామా మరి.